ఇక నేటి కార్యక్రమాన్ని గురించి తొలి పలుకులు అధ్యక్ష పలుకులు తెలియజేయవలసిందిగా ప్రకటించవలసిందిగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర శాంతి గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు కర్నూలు ఫార్మేషన్ డే, కర్నూలు ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని మన కాలేజీ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చంద్రశేఖర్ కల్పురా సార్ గారికి గట్టిగా స్వాగతం పలికానుగా. మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ మన్సూర్ సార్, అంటే ఈ కర్నూలు అంటే వీళ్ళు లేకపోతే లేదు, అంటే చరిత్రను గుర్తు చేస్తూ మరిచిపోయిన చరిత్రను మళ్ళీ మళ్ళీ అంటే ఉంది, మనకి ఇవన్నీ ఉన్నాయి అని గుర్తు చేస్తూ ఉన్నారు సార్ కానీ మన్సూర్ సార్, వీళ్ళంతా గట్టిగా చెప్పండి. కేవీఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ వెంకటరెడ్డి సార్, అఖ్తర్ బాను మేడం, క్లస్టర్ యూనివర్సిటీ డీన్ మేడం, గట్టిగా చెప్పండి. మన వైస్ ప్రిన్సిపల్ ఏమన్ సార్, సత్యనారాయణ సార్. కర్నూలు గురించి ఏమైనా మాట్లాడాలంటే ఏం లేకుండా మొత్తం సోమశేఖర్ సార్ ఏ టు జెడ్ మొత్తం చెప్పేసినారు. ఇంకా కర్నూలులో ఏముంది అంటే సార్ మాట్లాడతారు. ఇప్పుడు నేను హిస్టరీ కదా నా సబ్జెక్టు. సో ఎందుకు కర్నూలు నేను మొన్న ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్, అరే మీరు కర్నూలులోనే ఉన్నారు కదా, కర్నూలు గురించి మాట్లాడబోతే ఎట్లా, ఏం జరిగింది కర్నూలు ఇంపార్టెన్స్ ఏమి తెలుసుకోవాలి. మీరు ఏ వీధిలో ఉన్నారు, ఏ విలేజ్లో ఉన్నారు, ఏ ప్రాంతంలో ఒక చదివేది, ఏ ప్రాంతంలో ఉన్నారు, కర్నూలులో ఉన్నటువంటి ల్యాండ్ బ్లాక్ సాయిలా, రెడ్ సాయిలా, తర్వాత కర్నూలులో వజ్రాలు ఉన్నాయా, ఏం పంటలు పండుతాయి కదా, కర్నూలులో ఏం పంటలు పండుతాయి, ఏ భాష మాట్లాడతారు కర్నూలు వాళ్ళు, ఎన్ని ట్రైబ్స్ ఉన్నాయి, ఎన్ని రిలీజన్స్ ఉన్నాయి, ఎన్ని హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఎన్ని దర్గాలు ఉన్నాయి, ఎన్ని చర్చెస్ ఉన్నాయి. తర్వాత ఏన్షియంట్ పీరియడ్ కేతవరం కేవ్స్ ఉన్నాయి కదా, ఎవరైనా చూస్తారా? క్రీస్తు పూర్వం అక్కడ పెయింటింగ్స్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఎవరైనా వెళ్ళారా? ఎక్కడున్నాయి కేతవరం? ఎక్కడుంది? ఏం తెలియదు. కర్నూలు గురించి మనకి ఏం తెలియదు. కేతవరం పెయింటింగ్స్, బెలూన్ కేవ్స్ కదా, రాజమా లోపల రండానా, ఇటువంటి రండి. సిల్వర్ జూబ్లీ పిల్లలు సార్ కూడా వస్తున్నారా అని, ఇంకా చైర్స్ కావాలి పంపించినారా సార్? సో వీటి గురించి అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కర్నూలు విశేషాల గురించి తొంభై కొద్దీ వస్తుంది చరిత్ర. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమంటే మనకు చిరంజీవి సినిమా తీసినాడు కాబట్టి అది హిట్ కదా, ఆయన ఎవరో అప్పుడు కొంచెం చూస్తాం ఏందో అది ఆయన తీసినాడు కదా సినిమా, బాలకృష్ణ సినిమా తీసినాడు, ఈయన ఎవరు, ఎక్కడ తీసినాడు అంతే. అది కాదు, డిగ్రీ స్టూడెంట్స్ జనరల్ అవేర్నెస్ రావాలి. మీరు మంచి పొజిషన్లో ఉండాలంటే మన ఫస్ట్ మన లోకల్ హిస్టరీ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం సర్వైవ్ మంచి జాబ్స్లో సెటిల్ అయ్యేది. ఊరికే పైన అట్లా 35 మార్క్స్ వస్తే చాలు, పాస్ అయితే చాలు, ఎక్కడ పనికిరా, మళ్ళీ సేమ్ లైఫ్లోకి వెళ్తాం. సో ఇదే కాలేజ్ నుంచి వచ్చి మంచి మంచి పొజిషన్లో ఉన్నారు కదా, నేను అక్కడ ఫొటోస్ కూడా పెట్టాను, మీ ఫొటోస్ కూడా అలా రావాలి, హైలైట్ కావాలి. సో మన కాలేజ్ గురించి కానీ ఈ కర్నూలు జిల్లాలో ఏపీ తెలంగాణ రెండు కలిసినప్పుడు కూడా సార్ చాలా కీలకమైన పాత్ర.
ఏంటంటే ఆ, మాజీ సీఎం అంటే కీర్తిశేషులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సార్ దగ్గర నుంచి అంతకు ముందు నుంచి సార్ అంటే తెలియని వాళ్ళు లేరు. సార్కు కర్నూలు వాళ్ళకంటే కర్నూలు చరిత్ర ఎక్కువ తెలుసు. సార్ కర్ణాటక అయినా మొత్తము అంటే సార్ అంటే ఎప్పుడు అడిగిన వాళ్ళు కూడా సార్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటారు. మీరు మామూలు టెక్స్ట్ బుక్స్ చదవండి అంటే కూడా ఎవరు ఇంతవరకు కొన్నారు. టెక్స్ట్ పేపర్లు కూడా కొన్నారు. ఏదైనా పైన పీడిఎఫ్ దొరుకుతుందా మేడం వాళ్ళు పీడిఎఫ్ పెడితే దాన్ని కాపీ కొడదామా చూస్తారు. అలాగా ఎందుకు అంత పెద్ద పొజిషన్లో వెళ్ళినారంటే సారు మీరు ఎక్కడికన్నా వెళ్ళండి. సార్కి ఎక్కడ వెళ్ళినా ఏ షాప్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా వచ్చి ఫస్ట్ సార్ కాళ్ళు మొక్కి ఆయనకు స్వాగతం పలుకుతారు. కల్పురా సార్ సార్తో 2 ప్రోగ్రామ్ చేసిన నేను ఏపీ హిస్టరీ కాంగ్రెస్ది. నాకు నిజంగా అంటే సార్ ఇంత నాలెడ్జ్ ఉంది. నేను హిస్టరీ చదువుకున్నా కానీ కూడా మాకంటే ఎక్కువ చరిత్ర సార్ చెప్పగలరు. ఇది చరిత్రనే కాదు కదా, హిస్టరీ ఒకటి కాదు, లాంగ్వేజ్లో కూడా సబ్జెక్ట్ అంత ఎందుకు ఏంటి అలా నేర్చుకుంటే ఏమొస్తుంది కాదు, ఏమొస్తుంది. ఆయన పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చేసినారు సార్. ఆ వెయిటే వేరే. మీకు తెలుసో లేదో సార్ వెంట మేము కొన్ని ప్రోగ్రామ్ చేసినాం కాబట్టి సార్ గురించి అంత గొప్పగా చెప్తున్నాను నేను ఈ సమయంలో. అంటే సార్ వచ్చినాక మా స్పీచ్ ఇవ్వాలా సార్ ముందే ఇచ్చేసి ఆయన రిజిస్టర్ సార్ అదే నేను ఇవ్వమంటా రిజిస్టర్ సార్ వచ్చినాక అందుకని సాగరిస్తున్నాను. సార్ వచ్చారు గట్టిగా హర్షద్వారాలతో ఆహ్వానిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ us. ప్లీజ్ బిస్కెట్ ఉన్నారో అటు ఇటు బార్డర్స్లో ఉండండి. ఫైనల్ ఇయర్ ఎన్సిసి నాట్ సెకండ్ ఇయర్. సార్ ఓకే సార్ వద్దులేదు సార్, ఫస్ట్ గెస్ట్లో అయిపోవాలి రూల్ ప్రకారం. మన మధ్య ఇప్పుడు ఎంతగానో చెప్తున్నాను కదా చంద్రశేఖర్ కల్పుర సార్, ప్రెసిడెంట్ ఆఫ్ గాడిచెర్ల ఫౌండేషన్. ఎవరు తెలుసా గాడిచెర్ల హరి సర్వోత్తమరావు ఎవరో తెలుసు మీకు? ఎవరైనా ఒక్కరు చెప్పాలి. వన్ ఆఫ్ ది స్టాండర్డ్ ప్రేమిశ్రీ వచ్చింది అమ్మాయి రావా? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. మాట ఎవరైనా తెలియాలి. He has started librarian movement and also known as Andhra. ఆంధ్ర Tilak. గాడిచెర్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ అంటే చాలా చాలా పోస్టులు ఉన్నాయి సార్కు, అది చెప్పలేము సమయభావం వల్ల. సో నేను ఈ సమయంలో మైక్ని సార్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్లో కూర్చున్న లెక్చర్స్ అందరికీ ఆ పెద్దవారు ఎవరో అందరికీ తెలుసు, వేదిక మీద ఉన్న వాళ్ళకి తెలుసు. మీకు తెలియదేమో, కర్నూలు నగరంలో కర్నూలు జిల్లాలో వారిని గుర్తించని వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటే మనం కొంతమందిని చూస్తూనే ముక్కాలనిపిస్తుంది. వారి ఆహార్యం కావచ్చు, ముఖ వర్చస్సు కావచ్చు, తర్వాత మాట్లాడే విధానం కావచ్చు, ఎదుటి వ్యక్తిని ఆశీర్వదించే గుణం కావచ్చు, ఆ లక్షణాల కారణంగా అలాగే కర్నూలు నగరంతో జిల్లాతో మమేకమైపోయి ఇక్కడున్న అన్ని రకాల సంస్థల్లో భాగస్వామి అయి ఎక్కడో ఉడిపి పక్కన ఒక చిన్న పట్టణం నుంచి కర్నూలుకు వచ్చి ఇక్కడ హోటల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసి అంచెలంచెలుగా ఎదిగి కర్నూలు నగరంలోని రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్యుడి వరకు కనెక్ట్ అయిపోయేసి మన వ్యవస్థలో ఒక వ్యక్తి అయిపోయిన ఉమ్మడి రాష్ట్రాలన్నింటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. వారిని శ్రీ కల్పుర చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం.
అధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ ఇంద్రశాంతి గారు, ముఖ్య అతిథి క్లస్టర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు గారు, వేదిక మీద ఉన్న మిత్ర బాంధవులు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినులారా, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. (1913) బాపట్లలో ఆంధ్ర మహాసభ ఒకటి ఏర్పడి భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాల విభజన జరగాలి. అలాగే అప్పుడు మేము మద్రాసు రాష్ట్రంలో ఉన్న వాళ్ళం మద్రాసు నుండి వెళ్ళిపోవాలా, ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకం కావాలని ఒక కోరికను ప్రభుత్వానికి అందజేస్తూ తీర్మానించి ఉద్యమం మొదలుపెట్టారు. 1924లో బెళగాంలో, ఇప్పుడు కర్ణాటక ఉండే అప్పుడు బొంబాయి రాష్ట్రం, కాంగ్రెస్ అధివేశనం జరిగింది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అప్పటికి ఇంకా మహాత్మా గాంధీ కాలేదు, ఆయన అధ్యక్షత వహించారు. ఆయన కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన కావాలి అని కోరుకున్నారు. ఆనాటి నుండి రాష్ట్రాల విభజన జరగాలి అంటూ నినాదాలు దేశవ్యాప్తంగా జరుగుతుంటే 1936లో సింధు, ఒరిస్సా 2 రాష్ట్రాలు ఏర్పడినాయి. స్వాతంత్రం వచ్చే వరకు వేరే రాష్ట్రాలు ఏర్పడలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రం ఏర్పాటు కావడం ఆంధ్ర రాష్ట్రం. మీకు అందరికీ తెలుసు, 1953 అక్టోబర్ 1వ తారీఖున ఈనాటి ఎస్టీబీసీ కాలేజ్ మైదానంలో, అప్పుడు కోల్స్ మైదానం అనేవాళ్ళు, అక్కడ పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధానమంత్రి దాన్ని ఉద్ఘాటించారు. ప్రకాశం పంతులు, ఆంధ్ర కేసరి టెంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా రాజ్యం ఏర్పడింది. కేవీఆర్ కళాశాల అసెంబ్లీ హాల్లో సీఎం త్రివేది గారు గవర్నర్గా ప్రకాశం గారికి ప్రమాణ ప్రవచన స్వీకారం చేయించారు. త్రివేది గారికి అంతకుముందు మద్రాసు రాష్ట్ర ముఖ్య న్యాయాధీశులు రాజమన్నా గారు ప్రమాణ ప్రవచన స్వీకారం చేయించారు. రాజ్యానికి రాజధాని ఏది కావాలని కోరికలు ఉన్నప్పుడు తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, కడప ఇటువంటి ఊర్లు చాలా కోరికలు ముందు పెట్టినాయి. ఏది ఏకాభిప్రాయానికి రాలేకపోయినందువల్ల నిర్ణీతమైన ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారిని మీరే నిర్ణయించండి అన్నారు. ప్రకాశం పంతులు గారు లచ్చన్న, గౌతు లచ్చన్న అని ఒక 4వ తరగతి చదువుకున్న యోధుడు, డిస్మిస్డ్ పోలీస్ కానిస్టేబుల్, మహా మేధావి, రాజకీయవేత్త, దేశభక్తుడు. ఆయన్ని ఒరే లచ్చన్న, పెన్సిల్ కాగితం తీసుకురా, రాసుకో, కర్నూలులోనే రాసుకో అన్నారు. అందరూ ఆశ్చర్యపోయినారు. కుక్కలు, పందులు, గాడిదలు తిరిగే ఊరండి, ఒక భవనం లేదు, సౌకర్యాలు లేవు, ఒక రైలు, వేరే ఊరు నుండి పోవాలంటే రైలు, విమానాలు లేవు, అక్కడ ఎట్లా నడుపుతామండి అంటే, మున్సిపల్ హై స్కూల్ మైదానంలో నా అసెంబ్లీ ఉంటుందిరా, డేరాలలో సెక్రటేరియట్ ఉంటుందిరా, మేమందరం కొట్టంలో ఉంటాంరా అని గర్జించినారు ఆంధ్రప్రదేశ్. రాజధానిగా ఏర్పాటైంది
కర్నూలు నగరం. అటువంటి చారిత్రక నగరం. అప్పటికి 50,000 జనాభా. ఈనాటి రైల్వే స్టేషన్ చాలా ఊరు అవతల. బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ అనేది బస్ స్టాండు. అయితే మంచినీటి సౌకర్యం మాత్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెండో పట్టణం మనకు మంచినీటి సౌకర్యం ఏర్పాటైంది.